विशुक्रप्राणहरण वाराही वीर्यनन्दिता कामेश्वर मुखालोक कल्पित श्री गणेश्वरा। శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లలితమ్మ గురించి 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. మనము ముందుగా కూడా మాట్లాడుకున్నాము. కిందటి శ్లోకంలో బండాసురుడి దగ్గర అతి శక్తివంతమైన ఇద్దరు రాక్షసులు ఉంటారండి. ఒకడు విషంగుడు, ఇంకొకడు విసుక్రుడు. వీళ్ళిద్దరూ కూడా బండాసురుడికి ఒకళ్ళు కుడి కన్ను అయితే ఇంకొకళ్ళు ఎడమ కన్ను. మనం 29వ శ్లోకంలో చూసుకున్నట్టయితే ఈ విషంగుడిని మాతంగి అమ్మవారు హతమారుస్తారు. ఇప్పుడు 30వ శ్లోకంలో విసుక్రుడిని విసుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనదిత మన దండనాథిని అమ్మవారు రెండో రాక్షసుని హతమారుస్తారు. ఈ అమ్మ వీర్యాన్ని అమ్మ ధైర్యాన్ని వీర్యాన్ని చూసిన లలితమ్మ చాలా చాలా సంతోషిస్తారు. తర్వాత మన లలితమ్మకి యుద్ధభూమిలోని ఆవిడ సొంత కొడుకైన గణపతి సహాయం కావాల్సి వస్తుంది. గణపతిని మరి యుద్ధభూమిలోకి ఎలా పిలుస్తారు? అప్పుడు అమ్మవారు కళ్ళు మూసుకుని అయ్యవారి స్మరణ చేసుకుంటారు. అంటే స్వామి ఎదురుకుండానే ఉండి, అంటే స్వామి మొహం వైపు చూసి ధ్యానిస్తే స్వామి వారు విఘ్నేశ్వరుని పిలిచి అమ్మకి వెళ్లి సహాయం చెయ్యాలి యుద్ధ భూమిలోకి అంటే ఆ గణేశుడు వెంటనే ఆ యుద్ధ భూమిలోకి వచ్చి బండాసురుడితో యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఈ గణేశుడి రాకతో ఆ బంగారు లలితమ్మ మనస్సు ఎంతో పొంగిపోతుందన్నమాట. ఇదండి 30వ శ్లోకం తాలూకా అర్థం. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ.